హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. కొత్తగా ఏం జరిగింది ఎప్పుడు అనుకునేదే కదా. అంటే ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి హైప్ లేకుండే, ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే, బట్ చూడడం స్టార్ట్ చేసిన. ఏమో చూస్తూ ఉంటే డైలీ ఒక్కొక్క ఎపిసోడ్కి ఒకసారి నిద్ర రావడం, ఒక ఎపిసోడ్కి ఇంకోసారి నిద్ర రావడం, ఇట్లనే ఇక 3-4 డేస్ నుంచి వెళ్ళి ఎంత చూద్దామని కంట్రోల్ చేసుకుని చూసినా కూడా నిద్ర వస్తూనే ఉంది. అంటే అంత లాగ్ తీసారు. స్టోరీ పాయింట్ పెద్దగా ఏముండదు. సీజన్ 1 సీజన్ 2 కన్నా అసలు ఇందులో స్టోరీ పాయింటే ఉండదు. పెద్దగా మనం అంత కనెక్ట్ కాలేము, ఎందుకంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఏదో దేశానికి మంచి చేస్తూ ఉంటే ఆయన మీదే వీళ్ళు సస్పెక్ట్ పెట్టడం, అది కొంచెం కొత్తగా అనిపించదు. చూసిన ఫామ్లానే, చూసిన ప్రిన్సిపలే. ఏమో ఈ రాజన్ డీకే గారి దాంట్లో ఈ థర్డ్ అనుకుంటా డిసప్పాయింట్మెంట్. ఏమో ఈ మధ్య సరిగ్గా వస్తలేవు ఆయనవి. ప్లస్ సీజన్ 1 బాగుంటుంది, సీజన్ 2 ఇంకా బాగుంటుంది, కానీ సీజన్ 3 ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నాకైతే ఎమోషన్స్ వర్కౌట్ అయినాయి సీజన్ 3లో. ఓకే, ఎమోషన్స్ ఆర్ గుడ్, వెల్ రిటర్న్, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్. బట్ సిరీస్ మొత్తాన్ని ఆ ఎమోషన్స్ క్యారీ చేసినాయి అంటే నో, ఎందుకంటే ఆ ఎమోషన్స్తో పాటు స్టోరీ కూడా ఉండాలి కదండి. అది లేకుండే యాక్చువల్లీ విలన్ కానీ చూస్తే భయమేయదు, కామెడీ కనిపిస్తుంది. ఆ పూల చెక్కు వేసుకొని వాడి జుట్టు, వాడి అవతారం అంతా కామెడీగా ఉంటుంది. ఏదో పెట్టాలన్నట్టు పెడతారు. ఏదో 7 ఎపిసోడ్స్ తీయాలి కదా, సీజన్ మొత్తం లాగాలి కదా, మీరు వెయిట్ చేయండి మీ క్లైమాక్స్ ఇస్తామని చెప్పి లాగి 7 ఎపిసోడ్ తీసారు. క్లైమాక్స్ కూడా ఏముండదు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఒక క్యూరియాసిటీ ఉండదు సీజన్ 4 చూద్దామా అని చెప్పేసి. ఏమో ఇక ఎట్లా తీసిరో ఏమో, సరిగా చాలా వీక్ ఉండే నెరేషన్, చాలా వీక్ స్టోరీ ఉండే. ఇంకా కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు కొంచెం వర్కౌట్ అయినాయి, ఇంకా అదొకటి పాజిటివ్ నాకు తెలిసి. అండ్ ఇక సిరీస్లో మీరైతే కొంచెం ఈ సిరీస్ చూడాలంటే మీకు సబ్స్క్రిప్షను మనీతో పాటు పేషెన్స్ ఇంకా ఎక్కువ ఉండాలా, లేకపోతే కష్టమే చూడడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం రాదు. ఇక మీరైతే స్టార్ట్ చేయండి, చూడండి. కానీ నాకైతే అంత ప్రిఫరబుల్ అయితే కాదు. చూడండి, ఎందుకంటే 1-2 చూసినా కూడా 3 కూడా చూడాలా. కానీ అసలు ఎందుకు ఇలా తీసారు నాకు అసలు అర్థం కావట్లే. మంచి సిరీస్, మంచి హైప్ ఉండే. యాక్చువల్లీ సిరీస్ రిలీజ్ అయినట్టు కూడా ఎవరు తెలియదు, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పుకోవట్లే. అంటే అసలు దీనికి బజ్ లేదు, ప్రమోషన్స్ లేదు, ఏం లేదు. ఈ 3 years గ్యాప్లో మరి వాళ్ళు ఏం చేసిర్రు, మరి ఏం రాసిర్రు స్టోరీ. విజయ్ సేతుపతి ఫార్జీ కనెక్షన్ ఉంటుంది కదా, యూనివర్స్ కనెక్షన్, అది కూడా ఏదో ఫోర్స్ కూడా పెట్టారు. ఏదో లియోలో పెడతారు కదా కమల్ హాసన్ని. ఏమనంటారంటే పార్థిబన్ ఒకటే అంతం కాదు, దసరా ప్లాంట్ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు ఏదో పెట్టారు విజయ్ సేతుపతిని, ఏదో ఫోర్స్ క్యామియో. నాకైతే ఇంకా సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది, క్యామియో ఉంది, బాగుంది. చలం గారిది సీజన్ 2లో బాగా లేచుండే. ఇప్పుడు చలం సార్ గారిది కూడా అంతేం లేదు క్యారెక్టర్ ఇందులో. నాకు అన్ని తెలుసా అని చిరాకు లేపుతూ ఉంటాడు, అది కొంచెం రివర్స్లో ఉండే. సీజన్ 2లో అసలు ప్రియమణికి మనోజ్ బాజ్పేయికి విడాకుల గురించి ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా ఏం చెప్పలేదు, ఏదో దాస్తూ ఉంటారు, ఏదో హైప్ ఇస్తారు, దాస్తారు, ఏముండదు అసలు, హైప్ కూడా ఉండదు. చెప్తా ఉంటారు ఏముందండి, ఏం లేదు, పెద్దగా టైం వేస్ట్ అవ్వరం నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వీక్ నేను సీజన్ 1 సీజన్ 2 రికాప్ వీడియో చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా మనసుకు హత్తుకునేలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. చాలా చెప్పుకోవాలి మీకు థ్యాంక్స్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ చూశాక మీకు ఎలా అనిపించింది సిరీస్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టేబుల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్, లవ్ యూ ఆల్.